బెట్టింగ్ యాప్లకు ప్రచారం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పలువురు సెలబ్రిటీలు ప్రమోషన్ చేసిన యాప్లపై ఆరా తీస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సో నరీషా, ఇప్పుడు మియాపూర్లో పంజాగుట్లో నమోదైన తర్వాత మియాపూర్లో కూడా మరొక కేసు నమోదైంది. మొత్తం 25 మంది మీద ఈ కేసు నమోదైంది. అందులో 6 సెలబ్రిటీలు ఉన్నారు. రాణా దగ్గపాటి, ప్రకాష్ రాజు, నితి అగర్వాల్, లక్ష్మీ మంచు, మరొకరు కూడా ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా ముందుగా నేరుగా వీళ్ళు విచారిస్తున్నారా లేకపోతే నోటీసులు ఇచ్చి విచారిస్తారా అనే ప్రశ్నకి పోలీసులు పలు కీలక అంశాలను వెల్లడించారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించినటువంటి విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్ అని పోలీసులు చెప్పారు. ఈ విచారణకు సంబంధించి చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ముందుగా సంస్థకి ఒప్పందం చేసుకుంటే బెట్టింగ్ యాప్కు సంబంధించినటువంటి ఒప్పందం చేసుకునే ముందు వాళ్ళు తెలంగాణ లాంటి రాష్ట్రంలో తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్ మీద బ్యాన్ ఉంది కాబట్టి ఒప్పందంలోనే తెలంగాణలో దీన్ని ప్రచురించకూడదు అనేది ఆ వీడియోలో ఆ క్లాజ్లో వాళ్ళు సంతకం చేసి ఉండాలి. ఒకవేళ కనుక అలా సంతకం చేసి ఉండి బెట్టింగ్ యాప్ కనుక తెలంగాణలో ఆ సదరు బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో సంస్థ తెలంగాణలో దీన్ని పాపప్ ఇవ్వడం, యాడ్ ఇవ్వడం ద్వారా బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఉంటే కనుక ఎవరైతే యాక్ట్ చేశారో ఆ సెలబ్రిటీ బాధ్యతలు కారు. ఒకవేళ కనుక వాళ్ళు ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ప్రచారం చేయకూడదు, ఇలాంటి సంతకం చేయకపోతే కనుక సో అందులో వాళ్ళు బాధ్యతలు అవుతారని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో ఈ సెలబ్రిటీల పాటు పక్కన పెడితే తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నేరుగా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మీకు డబ్బులు ఇస్తాము, పలానా మీరు ఈ యాడ్ని ప్రచారం చేయాలి, దీనికి సంబంధించిన వివరాలు మీరు మీ స్టోరీలో పెట్టాలి, మీ ఇన్ఫ్లుయెన్సర్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు వీళ్ళు డబ్బులు తీసుకొని నేరుగా ఎలాంటి ఒప్పందం లేకుండా కనుక తెలంగాణలో వీడియో చిత్రీకరించి వాళ్ళు తమ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పెడితే నేరుగా వాళ్ళు బాధితులు అవుతారని చెప్పారు. సో మొత్తం మియాపూర్లో నమోదైనటువంటి కేసు వ్యవహారం సంబంధించినటువంటి కావచ్చు. తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రకాష్ రాజు తన వివరణ ఇచ్చారు, దగ్గుబాటి వివరణ ఇచ్చారు, దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చారు. ఎప్పుడో ముగిసిపోయింది, తమకి ప్రచారం చేయట్లేదు, ఇప్పుడు దేనికి లేదని చెప్పారు. కానీ నిన్న వెస్ట్ జోన్ డీసీపీ ప్రధానంగా ప్రస్తావించినప్పుడు ఒకవేళ ఇప్పుడు ప్రచారం చేయకపోవడం అది ఆపేయడం మంచి పరిణామే, కానీ గతంలో జరిగిన దానికి ప్రమోషన్ చేయడం వల్ల వేరే వాళ్ళు దాన్ని వినియోగించి వాళ్ళు సొమ్ము పోగొట్టుకొని బాధితులైన వారి దాంట్లో బాధ్యతలు వీరు అవుతారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే అని ప్రధానంగా చెప్పారు. మేము ఇప్పుడు చేయట్లేదు అంటే దానికి చెల్లదు అని చెప్పేసి అని వెస్ట్ జోన్ డీసీపీ కూడా చెప్పారు. అదే విషయాన్ని కూడా మియాపూర్ పోలీసులు కూడా చెప్పారు. గతంలో వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు ఎవరైతే వాళ్ళ వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ చెంది వాళ్ళు బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టారో వాళ్ళు మోసపోయి బాధితులయ్యారు. సో వాళ్ళకి బాధ్యత ఎవరు ఇస్తారని చెప్పేసి అని చెప్తారు. దాంతోపాటుగా ఇప్పుడు 25 మందికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ స్థాయి అధికారి దీని మీద పర్యవేక్షణ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నట్టు తాజా పరిస్థితి. ఓటు